వచ్చిందా దొద్దు రేపు ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చాను? అవునండి, సారీ, నేను పొరపాటు చేశాను. తలుపు తట్టి లోపలికి రావాల్సింది. పెద్ద మనుషుల గదిలోకి వెళ్ళేటప్పుడు తలుపు తట్టి మరీ వెళ్ళమన్నారు. నేను పర్వాలేదు, ఏం చేస్తాం చూడు. సంతాలని అవి ఇవన్నీ వచ్చి ప్రాణాలు తీసేస్తారు. ఇవ్వకపోతే బయటకు వెళ్ళేదో అభాండాలు చెబుతారు. ఆడాళ్ళ మాటలు నమ్ముతారు కానీ మగవాళ్ళ మా మాటలు నమ్ముతారా? మా అవస్థ ఏమని? అయ్యో, మీ అవస్థ ఇప్పుడు చూశానుగా. అవునండి, మగవాళ్ళకి ఈ కాలంలో రక్షణ లేకుండా పోతుంది. అనాథలంటే పూర్వకాలం ఆడవాళ్ళకి చెప్పేవాళ్ళు, ఇప్పుడు సరైన అనాథలు మీరే పాపం. నువ్వు కాబట్టి సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఏదోలేండి. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ అమ్మాయిని అలా చూసినట్టు ఎవరితో చెప్పకనే నాకు అవమానంగా ఉంటుంది. సత్తే నన్నోటితో చెబుతానా? నువ్వు కూడా ఇది చెప్పే విషయం ఏంటండి? సరే, ఇంతకెందుకు వచ్చా? నేను చూడండి, మీ ఆఫీస్ చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఒక్కళ్ళు సరిగా పనిచేయడం లేదు. నేను ఒక క్షణం కూడా పని చేయలేను. అయినా వాళ్ళని ప్రయోజనం లేదు. నిజమే, ఒక్కడూ సరిగ్గా పనిచేయటం లేదు. అందుకే నిన్న అపాయింట్ చేసింది. ఆఫీస్ అంతా మంచి ఆర్డర్ లో పెట్టాలి. ఎలా ఆర్డర్ లో పెట్టాలంటే గట్టి చర్య తీసుకోవాలి. ఎలా మీరు చెప్పాలి. చెప్పండి చెప్పండి. ఇది ఆఫీస్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? మీ పరువు వాళ్ళు తీయలేదు కానీ వాళ్ళు. అదే ఇదిగో చెబుతున్నాను, ఈ రోజు నుంచి ఆఫీస్ కి జనరల్ మేనేజర్. ఆమె ఏం చెప్తే మీరు అది చెయ్యాలి, లేకపోతే ఏం చేయాలో నేను చూస్తానులేండి. చూస్తావు కదమ్మా? పోండి, ఇప్పుడు సరిపోయింది కదా. ఈ పవర్స్ అన్ని మీకే. చూస్తా. మీద నువ్వు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ రేడియో తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు రేడియో తీసుకెళ్ళు. ఈ మధ్యలో ఈ రేడియో ఆన్ చేయటం, వింటాం, రూపు తెర ఇదంతా పనికిరాదు, తెలిసిందా? ఆఫీస్ చాలా కరెక్ట్ గా నడవాలి మీద. మిస్టర్ రాజేష్ ఖన్నా, ఇక మీద ఆ అమ్మాయికి సినిమా విషయాలు, ప్రేమ ఘట్టాలు డిక్టేట్ చేయడం మానేసి మన పొగాకు బేళ్ల సంగతి, ఆఫీస్ విషయాలు డిక్టేట్ చేయి. ఇంకో మాట, ఆ అమ్మాయి కాలు మీద నీ కాలుతో టైప్ చేయడం కూడా మానేసి. ఎందుకంటావా, నీ పక్కన పనిచేసే వాళ్ళతోటి ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి, తెలిసిందా? జాగ్రత్త. ఏమిటా నడక, సరిగ్గా నడలేవు? అవును, ఆఫీస్కి వచ్చేటప్పుడన్నా కాస్త చేతులున్న రవికేసుకుని రారాదు? ఏమిటిది? ఇది ఇట్ట ఖాళీగా ఉండబట్టేగా అతను ఇట్ట ఇట్ట అంటున్నాడు. ఇదిగో బృహన్నలా. అయ్యో, అవును, పెళ్ళాం ఇక్కడే ఉందా, పుట్టింటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి వెళ్ళి చాలా ఏళ్ళైందండి. నేను అప్పుడే అనుకున్నాను, వెళ్లకుండా ఎలా ఉంటుంది. ఇదిగో చూడు, ఇక మీద ఈ రంగస్థలం, సత్యభామ, ఆ జడ ముందుకి నడక ఇవన్నీ మానేసి ఆఫీస్ పని సరిగా చూసుకో. అలాగే, పుట్టింటి నుంచి వస్తుంది. అలాగే. ఇదిగో నేనండి. పిచ్చి కుక్కలాగా ఏమిటి అరుపు? ఇదిగో, ఇక మీద ఇలా వచ్చామంటే ఉద్యోగం ఉంటుంది. ఎవడిచ్చాడ్రా నీకు ఉద్యోగం? ఏమిటి అవతారం, ఏమిటి దేవతా వస్త్రాలు? ఎవరు నువ్వు? ఫేవరెట్ డాన్సర్ లిల్లీ. నేను లోపల వెళ్ళొచ్చు? వెళ్ళకూడదు. తాంబూలం సంతకానికి కాగితాలు ఎక్కడ? అందరికి ఇప్పుడే వస్తాయి పనులు. అవును, నువ్వేదో డాన్స్ చేస్తానన్నావే, ఏం దాని పేరు? క్యాబ్రే డాన్స్. అంటే దానికి ఇలా ఊగాలా? అబ్బో అబ్బో, ఇదిగా నిన్ను చూస్తేనే నాకు అలాగే కంపరంగా ఉంది. ఇక మీద ఒంటి నిండా గుడ్డలు వేసుకో. గుడ్డలు లేకపోబట్టే పుట్టింది అక్కడ. ఉండవు. చంద్రాడి, ఇది కప్పుకొని కొంపజారు. డాన్స్ వద్దు, పాడవద్దు. ఇక మీరు ఏదన్నా ఆట ఆడితే ఒంటి నిండా గుడ్డలు వేసుకొని ఎగురు. ఇలా ఎప్పుడైనా వచ్చామంటే షూట్ చేస్తాను, జాగ్రత్త. ఇంటికి పోయిందాక ఎత్తిబాక.